వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను అనిల్. నేను రీనా. అంగన్వాడీ చిన్నారులకు ఇవ్వబోయే సరికొత్త బాలామృతాన్ని మంత్రి సీతక్క రుచి చూశారు. అంగన్వాడీ కేంద్రాల్లో అల్పాహారం కోసం కిచిడి మిక్స్, అలాగే ఉప్మా మిక్స్ లను మంత్రి టేస్ట్ చేశారు. అనంతరం వాటిలో పలు మార్పులను కూడా సూచించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ఏలూరు గ్రామంలో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేసిన ఆయన 3.90 కోట్ల వ్యయంతో విద్యుత్ ఉప కేంద్రం నిర్మిస్తున్నట్లు తెలిపారు. లో వోల్టేజ్ సమస్యలకు చెక్ పెట్టేందుకు జిల్లా వ్యాప్తంగా సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. జిల్లాకు ఇప్పటి వరకు 6 సబ్ స్టేషన్లు మంజూరు చేశామన్న మంత్రి, తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టేటప్పుడు 45,000 వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చామని, రైతులకు ఇబ్బంది లేకుండా మరో 25,000 వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేశామని చెప్పారు. ఎస్సీ ఎస్టీలకు పీఎం సూర్యఘర్ కింద సోలార్ ప్లేట్స్ ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. మంత్రి బీసీలకు కేంద్రం నుంచి వచ్చే సబ్సిడీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయల సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. దేశవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలనే లక్ష్యంతో సుప్రీంకోర్టు మీడియేషన్ కన్సిలియేషన్ ప్రాజెక్టు కమిటీలు ఈ నెల 1వ తేదీ నుంచి 90 రోజుల పాటు నిర్వహిస్తున్న దేశవ్యాప్త మధ్యవర్తిత్వ క్యాంపెయిన్ ను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ బీఎస్వీ హిమబిందు విజ్ఞప్తి చేశారు. సివిల్ కేసులు, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, ప్రీ లిమిట్ గేషన్ అలాగే కేసులను పరిష్కరించేందుకు ఈ నెల 5వ తేదీన నిర్వహించే 2వ జాతీయ లోక్ అదాలత్ను కూడా సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం వద్ద రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ మీడియేషన్ ఫర్ ది నేషన్ క్యాంపెయిన్ లోక్ అదాలత్ ద్వారా కేసులను రాజీ చేసుకుంటే ఇరు పక్షాలు విజయం సాధించినట్లేనని పేర్కొన్నారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి నిమ్మల రామనాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి తదితరులు హాజరయ్యారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై ప్రాధాన్యత ఇవ్వాలని, వచ్చే వారం సీఎం చంద్రబాబు ప్రత్యేక సమీక్ష చేయబోతున్నారని చెప్పారు. 90% పనులు పూర్తయిన వంశధార స్టేజ్ 2 ఫేజ్ 2 తోటపల్లి బ్యారేజ్ పనులను గత ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లా కంచకచెర్ల పట్టణం మోడల్ కాలనీలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమాన్ని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ప్రారంభించారు. మోడల్ కాలనీలో ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. గత సంవత్సర కాలంగా ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, అవి ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయో తెలుసుకునేందుకే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించామని కూడా తెలిపారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పనే ధ్యేయమని తెలిపారు. ఈ నెలలోనే రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం 14,000 జత చేసి 20,000 రూపాయలు ఇవ్వనుందని కూడా తెలిపారు. హైదరాబాద్ లో మెట్రో రైలు 2వ దశ విస్తరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లిప్త వైఖరి అనుసరిస్తుందన్న అనుమానం తెలంగాణ ప్రజల్లో కలుగుతుందని ఎమ్మెల్సీ విజయశాంతి ట్వీట్ చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులను కలిసి 2వ దశ మెట్రో విషయంపై ఎన్నిసార్లు ప్రతిపాదన చేసినా ఫలితం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి క్రెడిట్ వస్తుందనే మెట్రో విస్తరణపై కేంద్రం జాప్యం చేస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. ఇక హైదరాబాద్ జిహెచ్ఎంసీలో బీఆర్ఎస్ తర్వాత ఎక్కువ సంఖ్యలో 42 మంది కార్పొరేటర్లతో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీగా బీజేపీ మెట్రో విస్తరణ ప్రతిపాదనకు ఆమోదం పొందేందుకు చొరవ చూపాలని కోరారు. అప్పుడే తమను నమ్మి ఓటు వేసిన గ్రేటర్ ప్రజలకు న్యాయం చేసిన వారవుతామనే వాస్తవాన్ని బీజేపీ గుర్తించాలని కోరారు. నిరుద్యోగుల చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని జాగృతి సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. జాగృతి కార్యక్రమాలకు బీఆర్ఎస్ నాయకులు వస్తున్నారని ఆమె చిట్చాట్లో వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జాగృతి నాయకులు పోటీ చేయాలనుకుంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు రాతపూర్వకంగా లేఖ రాయాలని కార్యకర్తలకు కవిత చెప్పారని తెలిపారు. రైలు రోకోకు మద్దతు కోసం ఈ నెల 10న అన్ని పార్టీలకు లేఖ రాస్తానని, బీఆర్ఎస్ పార్టీకి కూడా లేఖ రాస్తానని తెలిపారు. జర్నలిస్టుల అక్రిడేషన్ పొడిగింపు సరైంది కాదని, జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్లు ఇవ్వాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి లేఖ రాస్తానని కూడా తెలిపారు. ప్రతి ఏటా ఆషాఢ మాసం తొలి ఏకాదశి సందర్భంగా నిర్మల్ జిల్లా బైంసాలో పాల్కీ యాత్ర నిర్వహిస్తుంటారు. మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పండరీపూర్ శ్రీ విఠలేశ్వరుడికి పెద్ద సంఖ్యలో భక్తులు ఉన్నారు. ఈ యాత్ర 20 రోజుల క్రితం ప్రారంభం కాగా ప్రస్తుతం పండరీపూర్కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ యాత్రలో ఉమ్మడి ఆదిలాబాద్ నుండి వేలాది భక్తులు పాల్గొన్నారు. తొలి ఏకాదశి 6వ తేదీ వరకు యాత్ర చేరుకోనుందని జిల్లా భక్తులు తెలిపారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో నష్టపోయిన కుటుంబానికి అండగా ఉంటామని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. సనత్ నగర్ లోని రాజరాజేశ్వరి నగర్ లో రవి మాధురి దంపతులు అద్దెకు ఉంటున్న ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగి ఇంట్లోని సామగ్రి పూర్తిగా కాలిపోయింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వెంటనే ఘటన స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. తాము బయటకు వెళ్లిన సమయంలో ప్రమాదం జరిగిందని రవి దంపతులు వివరించారు. మరి ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న 7 ఏళ్ల తమ కుమారుడు మాన్విత్ ప్రమాదం గురించి ఫోన్లో తమకు తెలపగా హుటాహుటిన చేరుకున్నామని బాధితులు తెలిపారు. బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యక్తిగతంగా ఆర్థిక సాయం అందజేశారు. కమీర్పేట డిప్యూటీ తహసీల్దార్ బాలరాజ్, ఆర్ఐ కిరణ్లు సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్ లో పెను అగ్ని ప్రమాదం త్రుటిలో తప్పింది. ఓ ఇంట్లో రిఫ్రిజిరేటర్ భారీ శబ్దంతో పేలిపోవడంతో మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తు ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఇంట్లోని సామాగ్రి మొత్తం అగ్నికి ఆహుతైంది. సనత్ నగర్ పరిధిలోని రాజరాజేశ్వరి నగర్ లో నివాసం ఉంటున్న సత్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లో గురువారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోయింది. వెంటనే మంటలు వ్యాపించి ఇంట్లోని ఫర్నిచర్, ఇతర వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాద సమయంలో కుటుంబ సభ్యులు బయటకు వెళ్లడంతో పెనుముప్పు తప్పింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, హైడ్రా బృందాలు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. వర్షాకాలం దృష్ట్యా భారీ వర్షాలు, వరదలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టేందుకు 12 మందితో కూడిన డిజాస్టర్ రెస్పాన్స్ బృందాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. వేములవాడ పట్టణ పరిధిలోని నాంపల్లి చెరువులో నిర్వహించిన శిక్షణలో బీఆర్ఎఫ్ బృందంతో పాటు ఎస్పీ మహేష్ బోటు ప్రయాణించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అత్యవసర సమయంలో తక్షణమే స్పందించేందుకు డిఆర్ఎఫ్ బృందం సిద్ధంగా ఉండాలని, వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే 100కు డయల్ చేసి సమాచారం అందించాలని అన్నారు. మరి కార్యక్రమంలో వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి పట్టణ కేంద్రంలో తహసీల్దార్ ఆఫీస్ ముందు బీసీ సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం గేటుకు తాళం వేసి నిరసన తెలిపారు. నార్కట్పల్లి పట్టణంలో వెంటనే జూనియర్ కళాశాలకు కావాల్సిన స్థలాన్ని కేటాయించి కాలేజీ కట్టించాలని బీసీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్కు బీసీ సంఘం నాయకులు, విద్యార్థులు వినతిపత్రం అందజేశారు. ఈ మధ్య భక్తులు తిరుపతి, శ్రీశైలం, యాదగిరిగుట్ట లాంటి పుణ్యక్షేత్రాలలో సేవా కార్యక్రమాలు చేయడం గమనించే ఉంటాం. మరికొన్ని చోట్ల భక్తులు ధనం వెచ్చించి నిర్మాణాలు, వసతులు ఏర్పాటు చేయడం కూడా చూశాం. ఇందుకు విరుద్ధంగా నిర్మల్ జిల్లా బైంసా మండలంలో కేదారేశ్వర ఆశ్రమం ట్రస్ట్ భూమిలో దాదాపు 600 మంది భక్తులు వరి నాట్లు నాటి వ్యవసాయాన్ని పండుగగా మార్చారు. వ్యవసాయ పనులు ప్రారంభం నేపథ్యంలో అసలే కూలీలు దొరకగా సతమతమవుతుంటే ఈ సీజన్లో తాలూకాలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ఇలా స్వచ్ఛందంగా నాట్లు వేయడానికి వచ్చి తమ భక్తిని చాటుకున్నారు. అయితే ఇక్కడ పండిన పంటలను బాసర, నందిపేట ఆశ్రమాల్లో నిత్యదాన కార్యక్రమాలకు వినియోగిస్తారని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. తిరుమల శ్రీవారిని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. గత ప్రభుత్వం లడ్డు ప్రసాదానికి ఉపయోగించే నెయ్యిని కూడా కల్తీ చేసి భక్తులను కలవరపెట్టిందని అన్నారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పీవీఎన్ మాధవ్ తమ అమ్మకు పాదాభివందనం చేసి ఆశీర్వచనాలు తీసుకున్నారు. అనంతరం అమ్మకు పాదాభివందనం చేసిన ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం పరిటాల గ్రామ క్లషర్ల వద్ద నిరసన చేపట్టిన రైతులతో జిల్లా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడారు. రైతులు పడుతున్న ఇబ్బందులను కలెక్టర్ లక్ష్మీషా దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యలను పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి క్రషర్ల యాజమాన్యంతో మాట్లాడి రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని హామీ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న క్రషర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా హెచ్చరించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలోని మోపుదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టీటీడీ బోర్డు డైరెక్టర్ దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న మోపుదేవి
శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తమిళనాడుకు చెందిన టీటీడీ బోర్డు డైరెక్టర్ కృష్ణమూర్తి కుటుంబంతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు అర్చకులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి ఆలయ ప్రాంగణంలోని పుట్టలోని పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం దేవస్థానం సూపరింటెండెంట్ బొప్పర సత్యనారాయణ ఘనంగా సత్కరించి ప్రసాదాలను అందజేసి శ్రీ స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. మహబూబాబాద్ పట్టణంలో శ్రీ చైతన్య స్కూల్ ముందు డిఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నా నిర్వహించారు. శ్రీ చైతన్య స్కూల్ పేరు మీద ఎస్వి విశ్వవిద్యాలయం నడుపుతున్నారని వారు ఆందోళన నిర్వహించారు. మారు పేర్లతో స్కూల్ నడుపుతూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్కూల్ ముందు ధర్నా నిర్వహించారు. నాగర్ కర్నూలు నియోజకవర్గం తెలకపల్లి మండలం కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ భాదావత్ సంతోష్ ఆకస్మికంగా సందర్శించారు. ఆరోగ్య కేంద్రంలో రికార్డును పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలకు ప్రభుత్వం అన్ని రకాల వైద్య సదుపాయాలు అందించేందుకు వసతులు కల్పిస్తుందని కూడా తెలిపారు. వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలకు వైద్యం అందించాలని కూడా సూచించారు. అనంతరం రక్త పరీక్షల కేంద్రంలో రిపోర్టులను కలెక్టర్ పరిశీలించారు. రక్త నమూనాల సేకరణ నిర్వహణపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో కలెక్టర్ మాట్లాడారు. అక్కడి వైద్య సేవల గురించి తెలుసుకుని అందుబాటులో ఉన్న సదుపాయాలపై ఆరా తీశారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కూడా సూచించారు. ప్రపంచ మెకానిక్ డేను కాకినాడ జిల్లా పిఠాపురంలో పిఠాపురం మోటార్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా పట్టణంలో మెకానిక్లు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక ఉపాడ సెంటర్ వద్ద మోటార్ సైకిల్ సృష్టికర్త డైమాలరే చిత్రపటానికి కాకినాడ జిల్లా మోటార్ మెకానిక్ అసోసియేషన్ సెక్రటరీ ఎస్కే యాసిన్ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజమహేంద్రవరం నగరంలో జనసేన పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం హరిహర వీరమల్లు ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. స్థానిక సాయి కృష్ణ థియేటర్లో అనుశ్రీ సినిమా అధినేత శ్రీ అనుశ్రీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ట్రైలర్ ని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలోనూ మెగా కుటుంబానికి వీర అభిమానిగా తన ప్రస్థానం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విడుదలవుతున్న సినిమా కావడంతో హరిహర వీరమల్లు ట్రైలర్ కు విశేష స్పందన లభించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కాకినాడ జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ ను పిఠాపురం శ్రీ వెంకటేశ్వర థియేటర్లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి పిఠాపురం నియోజకవర్గం నుండి జనసేన కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. కడప జిల్లా పులివెందుల పట్టణంలో సుపరిపాలనలతో తొలి అడుగు కార్యక్రమం స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఆధ్వర్యంలో జరిగింది. శ్రీనివాస థియేటర్ వెనుక వైపు ఇంటింటికి వెళ్లి కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాది అయిన సందర్భంగా పూర్తి చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. టీడీపీ పరిశీలకులు రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం పులివెందుల నియోజకవర్గం ఇన్ఛార్జ్ బీటెక్ రవి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 అమల్లో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ ఒకేసారి పెంచామని కూడా తెలిపారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏడాదికి 250 రూపాయలు పెంచారని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యను అందించే దిశగా ఉపాధ్యాయులు అధికారులు కృషి చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండల కేంద్రంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులకు వెళ్లి స్వయంగా పాఠాలు చెప్పారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలతో సమానంగా నాణ్యమైన విద్యను అందించాలని, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. సత్యసాయి జిల్లా హిందూపురంలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా టీడీపీ పోలీసులు ఎక్సైజ్ పోలీసుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక పొట్టి శ్రీరాములు కూడలి నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన రహదారుల మీదుగా అంబేద్కర్ కూడలి వరకు సాగింది. గంజాయి, ఆల్కహాల్ లాంటి మత్తు పదార్థాలకు యువకులు, ప్రజలు దూరంగా ఉండాలని కూడా సూచించారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ ర్యాలీ చేపట్టినట్లు టీడీపీ నాయకులు తెలిపారు. సరఫరా చేసినా, విక్రయించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా కడప జిల్లా కమలాపురం మండలం
గంగవరం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పుత్తా కృష్ణా చైతన్యారెడ్డి ప్రారంభించారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే పుత్తా చైతన్యారెడ్డి వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి వెంటనే సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి నెల 1వ తేదీన ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారని వృద్ధులు, మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. వారి ఆనందం చూసి ఎమ్మెల్యే సంతోషపడ్డారు. పెద్దపల్లి జిల్లాలో హోటళ్లు, రెస్టారెంట్లపై మున్సిపల్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రజలు ఆరోగ్యంతో ఆటలాడుతున్న హోటల్ నిర్వాహకులకు ఫైన్లు విధించారు. గత 20 రోజుల వ్యవధిలో సుమారు 5 హోటల్లో ఆహారంలో పురుగులు, ఇనప ముక్కలు, బొద్దింకలు వచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందని, వర్షాకాలం కావడంతో ప్రజలు రోగాల బారిన పడకుండా హోటల్ నిర్వాహకులు నియమ నిబంధనలు పాటించాలని కోరారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ హెచ్చరించారు. తనిఖీల్లో కుళ్లిపోయిన సుమారు 25 కేజీల చికెన్ ను మున్సిపల్ డంపింగ్ యార్డులో తరలించారు. నిర్మల్ జిల్లా బాసర ఐఐటి, ఐఐటి వద్ద ఆందోళన వాతావరణం నెలకొంది. పరిశుద్ధ కార్మికులుగా విధులు నిర్వర్తించే సుమారు 150 మంది కార్మికులు కళాశాల ప్రధాన గేటు వద్ద విధులు బహిష్కరించి బైఠాయించారు. 2 నెలల నుండి ఫస్ట్ మ్యాన్ కంపెనీ జీతాలు ఇవ్వడం లేదని, 8 వీడీఏలు ఇవ్వకుండా నిలిపివేశారని ఆందోళన చేపట్టారు. కళాశాల అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం మీడియా ముఖంగా చెబితే వేధింపులకు గురి చేస్తున్నారని, విధుల నుండి తొలగిస్తామని బెదిరిస్తున్నారని పారిశుద్ధ కార్మికులు వాపోయారు. దీంతో తాము ఎవరికి చెప్పుకోవాలో తెలియక గేటు ముందు బైఠాయించమన్నారు. కాకినాడ జిల్లా తుని మండలం లోవకొత్తూరు అటవీ ప్రాంతంలో వెలిసిన స్వయంభూ శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాస మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా అమ్మవారికి పిండి వంటకాలు, నైవేద్యాలు సమకూర్చేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున లోవక్షేత్రానికి తరలివచ్చారు. భక్తులతో ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే యనమల దివ్య సైతం లోవ క్షేత్రానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన ఆషాఢ మాసంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు. అర్చకులు అమ్మవారి పాదాల చెంత శాస్త్రపర పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. తెనాలిలోని 25వ వార్డులో పోతరాజు స్వామి ఆలయం నుంచి ప్రారంభమైన తొలి అడుగు కార్యక్రమంలో స్థానికుల నుంచి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన ప్రజా సంక్షేమాన్ని తిరిగి పునరుద్ధరించడానికి టీడీపీ తొలి అడుగు వేసిందని ఆలపాటి రాజా అన్నారు. వృద్ధులు, వికలాంగులు సమస్యలతో పాటు వార్డుల సమస్యలపై కార్యకర్తలతో కలియ తిరిగారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పట్టణ పరిధిలోని కూచిరాజుపల్లి శ్రీరామ్ నగర్ శివారులో మంత్రి శ్రీధర్ బాబు ఔటర్ రింగ్ రోడ్డు కోసం భూమి పూజ చేసి ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు మీడియా సమావేశం నిర్వహించారు. నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు చేపడుతున్న నేపథ్యంలో దాని పక్కనే ఔటర్ రింగ్ రోడ్డు వేసి ప్రజల సొమ్మును నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఔటర్ రింగ్ రోడ్డు శ్రీపాద ఔటర్ రింగ్ రోడ్ అని నామకరణ చేయడం దారుణమని, శ్రీపాదరావు మంథని నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కనీసం మంథని ప్రజలకు మంచినీరు కూడా తాగించలేదని, అందుకే శ్రీపాదరావు పేరుకు బదులు మహానీయుల పేర్లు పెట్టాలని పుట్టా మధు డిమాండ్ చేశారు. వనపర్తి అభివృద్ధికి కంకణ బద్దలమై పనిచేస్తున్నామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. ఆర్డీఓ, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్తో కలిసి జిల్లా కేంద్రంలోని వివేకానంద కూడలి నుండి రామాలయం వరకు మార్నింగ్ వాక్ చేపట్టారు. వ్యాపార, వాణిజ్య సముదాయ యజమానులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన 234 కోట్ల రూపాయల ప్రణాళికల నివేదికలను సీఎం దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. 3 ఏళ్ల వ్యవధిలో ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కరిస్తూ వనపర్తి మున్సిపాలిటీని ఆదర్శంగా మారుస్తామన్నారు. 3 నెలల్లో 50 కోట్లతో 20 సీసీ రోడ్డు పనులను పూర్తి చేసి చరిత్ర సృష్టించామని చెప్పారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 కోట్ల ఖర్చుతో 160 ఇళ్లు నిర్మించాలని నిర్ణయించింది. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో అధికారం చేపట్టి వాటి గురించి పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త పథకాన్ని ప్రారంభించి గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను అర్హులైన వారికి కేటాయించింది. అలాగే ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. మరి ఇంతవరకు బాగానే ఉన్నా అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ రూమ్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. ఇప్పటికైనా ఎమ్మెల్యే గడ్డం వినోద అసంపూర్తి నిర్మాణాలను పూర్తి చేసేలా చొరవ చూపి నిరుపేదలకు పంచాలని స్థానికులు కోరుతున్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం రెండో రోజు పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. అంబాజీపేట మండలం తొండవరం గ్రామంలో టీడీపీ శ్రేణులకు ప్రజలు సాదరంగా స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వంలో ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమాన్ని అమలాపురం ఎంపీ హరీష్ మాధవ్, పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం స్థానిక నియోజకవర్గ కన్వీనర్లతో కలిసి ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల కోసం ప్రవేశపెట్టిన వివిధ ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామ ప్రజలు తమ సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేసే దిశగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. వికారాబాద్ పట్టణంలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆర్థిక పరిమితులు ఉన్న అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమన్వయపరుస్తూ ప్రతి హామీని వాస్తవం చేస్తున్నామని తెలిపారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే కాంగ్రెస్ పార్టీ గ్రామ, మండల, జిల్లా స్థాయి నాయకుల సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం బర్కత్పల్లి గ్రామానికి చెందిన మహిళలు, యువకులు పరిగి వికారాబాద్ బర్కత్పల్లి గేటు వద్ద రోడ్డుపై బైఠాయించారు. అక్కడి నుంచి పరిగి ఎంపీడీఓ కార్యాలయం వరకు ఖాళీ బిందెలతో వచ్చి ఎంపీడీఓ కార్యాలయం ముందు బైఠాయించారు. తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరితే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తాం, కానీ ఒక్క ట్యాంకర్కు 500 చొప్పున చెల్లించాలని పంచాయతీ సెక్రటరీ చెప్పినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. డబ్బులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తే ట్రాక్టర్కు డీజిల్ కావాలని అడిగినట్లు తెలిపారు. తాగునీటి సమస్య పరిష్కరించే వరకు ఎంపీడీఓ కార్యాలయం నుంచి వెళ్లేది లేదంటూ భీష్మించి కూర్చున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఎంపీడీఓ కార్యాలయం వద్దకు చేరుకుని గ్రామస్తులను సముదాయించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలోని సిబ్బందికి వినతి పత్రం ఇచ్చారు. భారత ప్రభుత్వం తీర్థయాత్రలకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేసింది. 19వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు 8 రోజులు దివ్య దక్షిణ యాత్ర తిరువనైమలై, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, రామేశ్వరం, త్రివేంద్రం, తిరుచి ప్రయాణం ఉంటుంది. 19వ తారీఖు 2 గంటలకు జనగామ నుంచి ప్రారంభమవుతుంది. ఈ యాత్రకు మొత్తం ప్యాకేజీ 14,100 రూపాయలు. మరి ఇందులో ట్రాన్స్పోర్ట్, ఫుడ్, హోటల్ మొత్తం ఐఆర్సీటీసీ చూసుకుంటుందని ఐఆర్సీటీసీ టూరిజం అసిస్టెంట్ మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ యాత్రని జనగామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కూడా కోరారు. జనగామ జిల్లాలోని 4 మండలాల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. తొందరగా ఇల్లు కట్టుకున్న లబ్ధిదారులకు 4 లక్షల రూపాయలు ఇస్తున్నామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ముందుగా ఇంటి నిర్మాణం పూర్తి చేసిన వారి ఇంటికి స్వయంగా వెళ్లి భోజనం చేస్తానని అన్నారు. 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూములు ఇస్తామని పిట్టకథలు చెప్పిందని, కాంగ్రెస్ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఇది ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీ అసత్య ప్రచారాలు చేస్తుందని మండిపడ్డారు. కాకతీయ యూనివర్సిటీ రిజిస్టర్ ఛాంబర్ వద్ద బీఆర్ఎస్వీ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ భైరిపాక ప్రశాంత్, ఉమ్మడి వరంగల్ పీడీఎస్యూ అధ్యక్షులు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు భూమిని కేటాయించవద్దని డిమాండ్ చేస్తూ రిజిస్టర్ ఛాంబర్ ను కూర్చుని ధర్నా చేశారు. ఇక కేయూకు చెందిన 15 ఎకరాల భూమిని ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు కేటాయించడాన్ని నిరసిస్తూ ఆందోళన చేశారు. వైస్ ఛాన్సలర్ రాజీనామా చేయాలని, లోకల్ ఎమ్మెల్యే రాజీనామా చేయాలని కూడా నినాదాలు చేశారు. ధర్నా చేస్తున్న విద్యార్థి సంఘాలను పోలీస్ స్టేషన్ కి తరలించారు. మాయ మాటలతో యువతిపై 2 యువకులు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కడప జిల్లా కాజీపేట సీఐ మోహన్, దువ్వూరు ఎస్ఐ వినోద్ కుమార్ దువ్వూరు పోలీస్ స్టేషన్లో కేసు వివరాలు వెల్లడించారు. 8 నెలల కిందట నిందితుల్లో ఒకరైన మైనర్ యువతిని నమ్మించి అత్యాచారం చేశాడు. ఆ న్యూడ్ ఫోటోలు, వీడియోలను నిందితుడు మొబైల్లో పెట్టుకుని ఆమెను బ్లాక్మెయిల్ చేసి మరోసారి అత్యాచారం చేశాడు. ఈ ఫోటోలు, వీడియోలను నిందితుడు అతని స్నేహితుడైన ఎర్రగుంట్ల కార్తీక్ రెడ్డికి పంపించాడు. కార్తీక్ రెడ్డి వాటిని అడ్డం పెట్టుకుని ఆ మహిళను బ్లాక్మెయిల్ చేసి అత్యాచారం చేశాడు. విసిగిపోయిన బాధిత మహిళ చివరకు కుటుంబ సభ్యులకు తెలుపగా వారు దువ్వూరు పోలీసులకు జూన్ 28న ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణ చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు కాజీపేట సీఐ మోహన్ తెలిపారు. వృద్ధ దంపతులను కుల బహిష్కరణ చేసిన ఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కూప్రియాల్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అంకం కిష్టయ్య, పుష్ప అనే వృద్ధ దంపతులను కులం నుంచి బహిష్కరించి 3 ఏళ్లు గడుస్తుంది. ఓ కేసు విషయంలో తమ దగ్గరి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేస్తారని ఆరోపిస్తూ తమ కులస్తులు కుల బహిష్కరణ చేసినట్లు బాధితులు తెలిపారు. కులంలో సభ్యత్వం తీసుకోవాలంటే 50,000 జరిమానా చెల్లించాలని హుకుం జారీ చేసినట్లు బాధితులు దృష్ట్యా తెలిపారు. సదాశివన్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీనిపై సదాశివన్ నగర్ ఎస్ఐ రంజిత్ మాట్లాడుతూ కూపియాల్ గ్రామానికి చెందిన కిస్టేను కుల బహిష్కరణ చేసిన కేసును దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు 4గురిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
విజయవాడ కమిషనరేట్ పరిధిలో తాళం వేసిన ఇళ్లలో దొంగతనానికి పాల్పడిన పాత నేరస్తులు ఉయ్యాల రాజేష్ ని విజయవాడ గుణదల పోలీసులు అరెస్ట్ చేశారు. తాళం వేసిన ఇళ్లే టార్గెట్ గా దొంగతనాలకు పాల్పడుతూ ఉండడంలో ఉయ్యాల రాజేష్ సిద్ధహస్తులు. దొంగతనం కేసులో వేలిముద్రల ఆధారంగా అదుపులోకి తీసుకున్నట్లు విజయవాడ సెంట్రల్ డివిజన్ ఏసీపీ దామోదర్ తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని 11 కేసులను ఛేదించామని, నిందితుడి వద్ద నుంచి 6 లక్షల రూపాయలు విలువ చేసే 60 గ్రాముల బంగారు ఆభరణాలు అలాగే 50 గ్రాముల వెండి కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో రైళ్లలో ఈగల్, జీఆర్పీ, ఆర్పీఎఫ్ విస్తృత తనిఖీలు చేపట్టింది. ఇతర రాష్ట్రాలకు కోరమండల్ రైళ్లలో తరలిస్తున్న గంజాయి చాక్లెట్లను, గంజాయిని ఈగల్ అధికారులు సీజ్ చేశారు. ఏపీలో డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని ఈగల్ చీఫ్ రవికృష్ణ తెలిపారు. గంజాయి సాగుకు ప్రత్యామ్నాయంగా పంటలు సాగు చేయిస్తున్నామని, ఏపీలో ఎట్టి పరిస్థితుల్లోనూ గంజాయి సరఫరా చేస్తే ఊరుకోమని చెప్పారు. గంజాయి సప్లై చేస్తున్న వారిని గుర్తించి ఆస్తులను అటాచ్ చేస్తామని, అమ్మినా, కొన్నా, సప్లై చేసినా ఎవరిని వదిలిపెట్టమని హెచ్చరించారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. సముద్రంలోని పోయే నీళ్లను వాడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయని అన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులను తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదని కూడా తెలిపారు. నీటి సమస్య పరిష్కారం అయితే తెలుగు ప్రజలు బాగుంటారని అభిప్రాయపడ్డారు. గోదావరి నుంచి ఏడాదిలో సగటున 2000 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళుతున్నాయని అన్నారు. ఆ నీటిలో 200 టీఎంసీలు ఇక్కడ అక్కడ వాడుకుంటే 2 తెలుగు రాష్ట్రాలు బాగుపడతాయని అన్నారు. అదే తాను పదే పదే చెబుతున్నానని కూడా తెలిపారు. పదేళ్ల నాటి లైంగిక వేధింపుల కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఐ లవ్ యూ అని చెప్పడం లైంగికంగా వేధింపులకు గురి చేసినట్లు కాదని కోర్టు తెలిపింది. 11వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల బాలికకు 2015 అక్టోబర్లో ఓ యువకుడు ఐ లవ్ యూ చెప్పాడు. దాంతో తమ కూతుర్ని ప్రేమ పేరుతో లైంగికంగా వేధించడని ఆ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణ జరిపిన నాగపూర్ సెషన్స్ కోర్టు 2017 ఆగస్టులో నిందితుడికి 3 ఏళ్ల జైలు శిక్ష, 5,000 జరిమానా విధించింది. దాంతో నిందితుడు సెషన్స్ కోర్టు తీర్పును బాంబే హైకోర్టులో సవాల్ చేశారు. అతని పిటిషన్పై విచారించిన హైకోర్టు యువకుడు నోటితో ఐ లవ్ యూ చెప్పినంత మాత్రాన అది లైంగిక వేధింపు కాదని వ్యాఖ్యానించింది. నిందితుడు బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆధారాలు లేవని తెలిపింది. నాగపూర్ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసి నిందితుడికి బెయిల్ ఇచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో కొండా దంపతులు భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో వరంగల్లోని తాజా పరిణామాలను కొండా దంపతులు మీనాక్షి నటరాజన్కు వివరించారు. తాను వెనుకబడిన వర్గాల ప్రతినిధిని అన్నారు కొండా మురళి. 44 ఏళ్ల నుంచి తన ఎపిసోడ్ నడుస్తూనే ఉందని వివరించారు. ఒకరి గురించి తను కామెంట్ చేయనన్నారు. తనకు ప్రజాబలం ఉందని కొండా మురళి మరోసారి గుర్తు చేశారు. ఘానాలో భారత ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతుంది. మోదీకి ఘానా అత్యున్నత పురస్కారం దక్కింది. 3 దశాబ్దాల తర్వాత భారత ప్రధాని ఘానాకు వెళ్లడం ఇదే తొలిసారి. కాక్రాలోని కోటోర్కా అంతర్జాతీయ విమానాశ్రయంలో మోదీకి ఘన స్వాగతం పలికి 21 తుపాకీలతో గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఘానా 2వ జాతీయ అత్యున్నత పౌర గౌరవం లభించింది. ఘానా అధ్యక్షుడు జాన్ మహామా ప్రధాని మోదీకి ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా అవార్డును ప్రదానం చేశారు. మోదీ పర్యటనలో ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. ఖనిజాలు, రక్షణ, సముద్ర భద్రత, ఇంధన రంగాల్లో అభివృద్ధిపై చర్చించారు. విద్య, వైద్య, రక్షణ, డిజిటల్ రంగాల్లో ఘనాకు భారత సహకారం అందించనుంది. ఘనాలో భారతీయులు మోదీకి గ్రాండ్ వెల్కమ్ తెలిపారు. ఇటీవల వైసీపీ అధినేత జగన్ కాన్వాయ్ టైర్ కింద పడి సింగయ్య మృతి చెందిన ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సింగయ్య కారు కింద పడిపోయాడని తెలిసినా స్పందించారా అంటూ నిలదీశారు. కారు కింద పడిన వ్యక్తిని కుక్కపిల్ల మాదిరిగా పక్కన పడేసి వెళ్తారా అని ప్రశ్నించారు. కంప చెట్లలో పడేసి వెళ్లారంటే మానవత్వం ఉందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస బాధ్యత, సామాజిక స్పృహ లేకుండా ప్రవర్తిస్తారా అని సీఎం మండిపడ్డారు. సింగయ్య భార్యను పిలిపించి బెదిరించి రాజకీయం చేయాలని చూస్తారా అని ఫైర్ అయ్యారు.